రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 కలెక్షన్స్ కనక వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన 2 days కే 449 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఇప్పటికి మైత్రి మూవీస్ నుంచి అందుతున్న సమాచారం. అయితే 2 రోజుల్లోనే ఇంత ఎక్కువ భారీ స్థాయిలోని కలెక్షన్స్ కొల్లగొట్టిందంటే ఇంకా రానున్న ఇంకొక వారం రోజులు కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుందో అన్న అంచనాలు ఇప్పటికీ సినీ వర్గాలు అయితే వేయలేకపోతున్నాయి. ఎందుకంటే రిలీజ్ అయిన 2 days కే మొత్తం కూడా సినిమాకి పెట్టిన దానికన్నా డబుల్ త్రిబుల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ కోడెక్కుస్తోంది. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీస్ అన్ని యొక్క కలెక్షన్స్ ని కొల్లగొట్టేటట్టు కేవలం 2 రోజుల్లోని 449 కోట్ల వరకు వసూలు చేసింది అని చెప్పి ఇప్పటికీ మైత్రి మూవీస్ సమాచారాన్ని అందించారు. అండ్ అటు ఫ్యాన్స్ హవా అయితే మామూలుగా లేదు అన్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే సినిమా ఏ విధంగా అయితే తగ్గేదే లేదు అనిపించుకుందో అలాగే కలెక్షన్స్ పరంగా కూడా ఏ మాత్రం తగ్గేదే లేదు అనిపించుకుంటూ దూసుకుపోతున్నారు బన్నీ. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ ఫోన్లో అందిస్తారు. రైట్ సయ్యద్, చెప్పండి, ప్రెసెంట్ ఇక్కడ పుష్ప 2 కలెక్షన్స్ పరంగా ఇప్పటికీ మైత్రి మూవీస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. 449 కోట్లు 2 days లోని వసూలు చేసింది అని చెప్పి. అయితే ఇంతకన్నా ఎక్కువ కలెక్షన్స్ నే వసూలు చేసింది, కేవలం తక్కువ చేసి చూపిస్తున్నారు అని అయితే మరికొంతమంది అంటూ ఉన్నారు. దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి సయ్యద్? రైట్ గౌతమి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రెసెంట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర తన హవాని కొనసాగిస్తుంది. కేవలం 2 రోజుల్లోనే ఇండియన్ సినిమా హిస్టరీలో అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా 449 కోట్ల గ్రాస్ ను వసూళ్లు సాధించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అండ్ ఈ విషయాన్ని అఫీషియల్ గా సినిమా యూనిట్ వాళ్ళు ఒక స్పెషల్ పోస్ట్ ను కూడా షేర్ చేయడం జరిగింది. ఇది అంతేకాకుండా భారతీయ సినీ చరిత్రలో కేవలం 2 రోజుల్లోనే అత్యధిక వసూలు సాధించిన మూవీగా కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసినట్లుగా మైత్రి మూవీ అలానే పుష్ప ఎంటైర్ టీం కూడా వాళ్ళు ఒక స్పెషల్ పోస్ట్ ని కూడా షేర్ చేసుకున్నట్టు కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అదే విధంగా ఇంకో విషయానికి వస్తే ఈ విషయం తెలిసిన అన్ని అభిమానులు అయితే చాలా సంతోషపడిపోతున్నారు. ఎందుకంటే సినిమా విషయానికి వస్తే ఫ్యాన్స్ కూడా వాళ్ళ వేరే ప్రత్యర్థి హీరోలతో కూడా మా హీరో ఖచ్చితంగా రికార్డ్స్ కొల్లగొట్టాడు అని చెప్పి వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కానీ లేదా బెనిఫిట్ షోకి వచ్చినప్పుడు కూడా మన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ కూడా వాళ్ళు ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ తో ఖచ్చితంగా సలార్ సినిమా కావచ్చు, బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, ఏ సినిమాకి రానని రికార్డ్స్ పుష్పరాజ్ బ్రేక్ చేస్తాడు అని చెప్పినట్లుగానే ఇవాళ పుష్పరాజ్ ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు. అయితే తొలి రోజు ఈ సినిమా ఆల్మోస్ట్ 294 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కూడా సాధించింది. అండ్ ఒకసారి చూసుకుంటే దేవర సినిమా ఫుల్ రన్ 500 కోట్లకు పై కలెక్షన్ సాధిస్తే పుష్ప 3 రోజుల్లో 500 కోట్ల క్లబ్ లో చేరిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా వెళ్తున్న ఊపును చూస్తుంటే కేవలం వారం రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లో కూడా అడుగు పెట్టొచ్చు అని చెప్పి కూడా సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గౌతమి, రైట్. అయితే సయ్యద్, ఇప్పటికీ మనం చూసుకుంటే కేవలం ఓవర్సీస్ కాకుండా ఇటు తెలంగాణలో మాత్రమే ఇంత మోతాదులోని అంటే ఇంత ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది. ముఖ్యంగా దక్షిణాదిన చూసుకుంటే ఇప్పటి వరకు అది థియేటర్స్ మూత కావడం కావచ్చు, అలాగే అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అటు సైడ్ ఇంత ఎక్కువ శాతం కలెక్షన్స్ అయితే తీసుకురాలేదు అని అయితే వినిపిస్తోంది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి సయ్యద్? అయితే వాళ్ళు ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని కవర్ చేస్తూ సినిమా యూనిట్ వాళ్ళు ప్రెసెంట్ అయితే అఫీషియల్ గా మేము రికార్డ్స్ అన్ని బ్రేక్ చేశాము అని చెప్పి అంటున్నారు. మరోవైపు ఇది తక్కువ చెప్పి చూపిస్తున్నారు అనే ఒక అలిగేషన్ కూడా వస్తున్నప్పటికీ ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్ వసూళ్లు సాధించాము. అండ్ ఇదే హవా కొనసాగిస్తే రాబోయే రోజుల్లో కూడా పుష్ప హవా సాగుతుంది అనే నేపథ్యంలో కూడా మూవీ టీమ్స్ నుంచి అలానే సినిమా విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కూడా మనం చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా కంపారిటివ్లీ వేరే సినిమాలతో పోల్చుకుంటే కూడా కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్ లోకి చేరడం అనేది కూడా చాలా అంత తక్కువ టైంలో ఆ రికార్డ్స్ ని చేరుకోవడం కూడా చాలా ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ అని కూడా చాలా మంది చెప్తున్న నేపథ్యంలో ఇదే కంటిన్యూ అయితే తొందరలోనే 1000 కోట్ల క్లబ్ లో కూడా అడుగు పెట్టబోతుంది అని కూడా ఎక్కువ మొత్తంలో వినిపిస్తున్నట్టు ఎక్కువ మంది చెప్తున్నటువంటి మాట అవుతాయి. రైట్, థ్యాంక్ యూ సయ్యద్. సో ఇప్పటికే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కదా, కలెక్షన్స్ పరంగా
పుష్ప 2 ఏ విధమైన రికార్డులని బ్రేక్ చేస్తుందో ఆల్రెడీ మైత్రి మూవీస్ దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మూవీ రిలీజ్ అయిన 2 డేస్లోనే 449 కోట్ల వరకు వసూలు చేసిందంటే ఇంకొక వారం రోజుల్లో కనుక చూసుకుంటే అటు ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారో 1000 కోట్లు 2000 కోట్లు అని ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కొల్లగొడుతోంది అనైతే డెఫినెట్గా గుండెల మీద చేసుకొని చెప్పచ్చు అన్నట్టు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏదైనా సరే ఈ యొక్క మూవీకి సంబంధించి అన్ని పాన్ ఇండియా లెవెల్ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసింది పుష్ప 2 అని అయితే చెప్తూ ఉన్నారు. అయితే 2 డేస్కి ఇంత ఎక్కువ కలెక్షన్స్ అంటే మరికొంతమంది అసలు ఇది కాదు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చి ఉంటుంది, మైత్రి మూవీస్ ఏమైనా హైట్ చేస్తున్నారా అని కూడా దీని వెనుక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏదైనా మైత్రి మూవీస్ ఇప్పటికీ మొత్తం కూడా 449 కోట్ల వరకు వసూలు చేసింది అని చెప్పి ఏదైతే డిక్లేర్ చేశారో ఫ్యాన్స్ అందరూ కూడా వారి యొక్క సంతోషాన్ని అటు కమెంట్స్ ద్వారాగా మొత్తం కూడా సోషల్ మీడియాలోని చెప్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి మరొక వారం రోజుల్లోని ఏదైతే 1000 కోట్ల క్లబ్లోకి చేరబోతోంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. సో అటు మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఆ రేంజ్లోని మొత్తం వసూలు చేశారు అనైతే వినిపిస్తోంది.